తిరుపతిలో చిరుత కలకలం రేపుతోంది. ఎస్పీ వేదిక్ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చిరుత సంచారం భయపెడుతోంది. రాత్రి మరోసారి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సేదతీరుతో విద్యార్థులకు కంటపడింది. దీంతో విద్యార్థులు టెన్షన్ పడ్డారు. 3 నెలలుగా చిరుత కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నా ఇప్పటివరకు చిక్కలేదు. సీసీ కెమెరాలు 2 బోన్లు ఏర్పాటు చేసి చిరుత పట్టుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో చిరుత కలకలం రేపుతోంది. ఎస్వి వేదిక్ అగ్రికల్చర్ యూనివర్సిటీలలో చిరుత సంచారం భయపెడుతోంది. రాత్రి మరోసారి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సేదతీరుతో విద్యార్థులకు కంటపడింది. దీంతో విద్యార్థులు టెన్షన్ పడ్డారు. 3 నెలలుగా చిరుత కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నా ఇప్పటివరకు చిక్కలేదు. సీసీ కెమెరాలు 2 బోన్లు ఏర్పాటు చేసి చిరుత పట్టుకునేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో చిరుత కలకలం రేపుతోంది. ఎస్పీ వేదిక్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత సంచారం భయపెడుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ వర్మ. సోని, గత 3 నెలలుగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతల భయం విద్యార్థులను, అక్కడ టీచింగ్ సిబ్బందిని కూడా వెంటాడుతోంది. 3 నెలలుగా చిరుతల కోసం ఏదైతే బోనులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఒక చిరుత కూడా బోన్లో కూడా పడని పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎస్వి యూనివర్సిటీతో పాటు పక్కనే ఉన్న వేదిక్ యూనివర్సిటీ, అలాగే ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కూడా విద్యార్థులు భయాందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా హాస్టల్లో ఉండే విద్యార్థులు రాత్రిపూట బయటకు వెళ్లేందుకే సాయంత్రం దాటితేనే వెళ్లేందుకు తీవ్ర భయాందోళన లోనవుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ ఉద్యోగులు కూడా బిక్కుమంటూ కూడా తమకు విధులు నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గతంలోనే ఎప్పుడైతే చిరుత కనపడిన వెంటనే అక్కడ యూనివర్సిటీ సిబ్బంది యూనివర్సిటీ వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా చిరుత పైన హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అటవీ సిబ్బంది నిబంధనలు అడ్డు రావడంతో కొన్ని రోజులుగా బోన్లు ఏర్పాటు చేయలేదు. అయితే విద్యార్థులు అలాగే అధ్యాపకుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు గత 2 నెలల క్రితం అక్కడ బోను ఏర్పాటు చేశారు. అయితే బోన్లో మాత్రం చిరుత ఇప్పుడు దాకా కూడా అక్కడికి రాని పరిస్థితి అయితే ఉంది. అలాగే యూనివర్సిటీ ఈ ఆవరణ మొత్తం కూడా శేషాచలం అటవీ ప్రాంతం ఆనుకునే ఉండడంతో తరచుగా అక్కడ ఉన్న వ్యర్థాలను ఈ చెత్త దిబ్బల దగ్గరికి కూడా జింకలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటాయి. మనం విజువల్లో కూడా జింకలు కూడా చూస్తూ ఉన్నాము. ఆ జింకల్ని వేటాడేందుకు చిరుతలు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే యూనివర్సిటీ ఆవరణలో కుక్కలను వేటాడేందుకు కూడా చిరుతలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే యూనివర్సిటీ హెచ్ బ్లాక్ ఎదురుగా ఒక కుక్కను చిరుత వాటిని నోటకరుచుకొని వాటిని వేటాడి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని అక్కడే ఉన్న విద్యార్థులు కూడా సెల్ ఫోన్ లో బంధించడం జరిగింది. అలాగే నిన్న రాత్రి మరో చిరుత సంబంధించి కూడా హాస్టల్ పక్కనే ఉన్న చిరుత దాని దృశ్యాన్ని కూడా విద్యార్థులు కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఈ విధంగా హాస్టల్ బయటే చిరుతలు యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ కూడా దాదాపు 6 నుంచి ఇక్కడ 8 చిరుతల దాకా యూనివర్సిటీ క్యాంపస్ లో సాయంత్రం నుంచి యథేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ కూడా అక్కడ ఏమి చేయలేని పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు. అయితే బోన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బోన్లో చిరుతలు పడలేదు. అలాగే కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా విద్యార్థుల్ని వాలంటీర్లుగా తీసుకొని కూడా వాళ్ళకు కర్రలు ఇచ్చి కూడా అక్కడ అటవీ సిబ్బంది ఈ చిరుతల కోసం కూడా అక్కడ ఎక్కడ ఉన్నాయనే సమాచారం కోసం కూడా ఏదో రక్షణ పరికరాలతో వాటిని గాలించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. దీనిపైన విమర్శలు వచ్చి విద్యార్థులకు అవి ప్రాణాంతకంగా మారుతాయన్న విమర్శలు రావడంతో ఆ ప్రయత్నం నుంచి ఈ అటవీ సిబ్బంది కూడా వెనక్కి తెగ్గారు. మరోవైపు ఇప్పటికీ కూడా చిరుత బోన్లోకి రాకపోవడం, చిరుతల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా సీసీ ఫుటేజ్ లో నమోదైన నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహించాలంటేనే అధ్యాపకులు ఏదైతే క్లాసులు వెళ్లాలంటే విద్యార్థులు కూడా తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. తరచూ సీసీ ఫుటేజ్ లో ఈ విధంగా చిరుత కనిపించినప్పుడల్లా మరింత భయాందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక పరిష్కార మార్గం చూపాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు. ఎందుకంటే శేషాచల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండడంతో చుట్టూ కూడా ఏదైతే ప్రహరీ గోడ లాంటివి నిర్మించడానికి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయని చెప్పొచ్చు. మరోవైపు యూనివర్సిటీ నుంచి అటు స్విమ్స్ ఆసుపత్రికి కూడా రహదారి ఉన్న నేపథ్యంలో
చుట్టూ క్యాంపస్ చుట్టూ ఏదైతే ప్రహరీ ఏర్పరచలేని పరిస్థితి అయితే ఉంది. దీనికి పరిష్కారం వెతకాలని చెప్పి కూడా Okay, right. ఏదైతే అక్కడ ఉన్న విద్యార్థులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చిరుతల భయం అయితే ఎస్వి యూనివర్సిటీలో కొనసాగుతోంది సోని.